రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం తాలూకు వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమాన్ని చూస్తున్నాం. పెద్ద ఎత్తున భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మొత్తం నియోజకవర్గాల వారీగా కూడా వైఎస్ఆర్సీపీ పోరాటాన్ని ఉధృతం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లా అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో చంద్రబాబు మోసపూరిత పాలనను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. కల్లూరు అర్బన్లో నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాట్సాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరుగుతోంది. రైట్, ఒకసారి కర్నూలు వెళ్దాం. మా కరెస్పాండెంట్ లోకేష్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. లోకేష్, చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్న పరిస్థితి చూస్తున్నాం మనం. వైఎస్ఆర్సీపీ పోరాటాన్ని ఉధృతం చేసిన విజువల్స్ కనిపిస్తున్నాయి. ఏంటి మీరు దగ్గర అప్డేట్స్? హరి, ఏదైతే యొక్క ఎన్నికల సమయంలో ఏదైతే యొక్క హామీలు ఇచ్చారో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేని పరిస్థితి, ప్రజలను అన్ని వర్గాల ప్రజలను మోసపూరిత హామీలతో వెన్నుపోటు పొడిచారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులంతా రాష్ట్ర వ్యాప్తంగా యొక్క నిరసన ర్యాలీలు అయితే కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కల్లూరు అర్బన్ లో నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యొక్క నిరసన ర్యాలీ అనేది ప్రారంభమైంది. ఆయనతోనే మాట్లాడదాం. చెప్పండి, అంటే ఎటువంటి మోసపూరిత హామీలు ఇచ్చారు, ఏ విధంగా ప్రజలకు వెన్నుపోటు పొడిచారంటారు? ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు 2 ఏళ్లు పూర్తయిన వెన్నుపోటు చంద్రబాబు అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం. అంటే ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా ఎలక్షన్ల ముందర చాలా ప్రాముఖ్యం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో పాటు సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పడం జరిగింది. సూపర్ 6 లో నిరుద్యోగులకు 3,000 భృతి, ఇప్పుడు 72,000 రూపాయలు అప్పు అన్నారు. దాంతోపాటు అక్క చెల్లెళ్లకు కూడా శ్రీనిధి కింద వాళ్లకు సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పి ఆ 36,000. మొత్తం అన్నిటికంటే పాపం పిల్లలు కష్టపడి రాసిన పరీక్షలు డిఎస్సిలో కూడా మొత్తం మోసం చేయడం జరిగింది. మనం తెలుగుదేశం నాయకులు అధికారులను కూడా ఒక సూటిగా వాళ్ళని ప్రశ్న, మేము ప్రతిపక్ష పార్టీగా మీకు ఇవన్నీ అవకతవకలు జరిగినా దాన్ని మీరు విచారణ జరిపించారని మేము చెప్పినప్పుడు, మీరు నిజాయితీగా అంత పని చేసినప్పుడు ఎందుకు విచారణ జరిపించలేకపోతున్నారు? మేము ఏం అడగడం లేదు, మిమ్మల్ని 15,000 మందిని గురించి అడగడం లేదు. కేవలం 450 పోస్టులు ఎవరైతే స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చినారో వాళ్ళు ఏ క్రీడలో ఉత్తీర్ణులైనారు, ఏ పథకాలు గెలుచుకున్నారు, మీరు వాళ్ళకి ఏ టాలెంట్ ఉందని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినారు, అది ఒక్కటి చెప్పమని అడుగుతున్నా. మిమ్మల్ని ఏం మాట్లాడలేదు. మీరేదో జగన్మోహన్ రెడ్డి పరిపాలన అది ఇదని. మా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మా నాయకుడు చెప్పిన ప్రతి ఒక్క మాట నెరవేర్చిన నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల ముందర ఏ మాట చెప్తే ఆ మాటకు పనిచేయాలి, పొరపాటున కూడా ఓట్ల కోసం ప్రజల కోసం అబద్దాలు చెప్పకూడదు అనుకునే నాయకుడు మా నాయకుడు జగన్మోహన్. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఎట్లయినా సరే మోసం చేసైనా సరే ప్రజలను అందరినీ కూడా మోసం చేసి వెన్నుపోటు పొడిచైనా కూడా ప్రజలతో ఓట్లు ఇప్పించుకొని తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలను మోసే నైజం కలిగిన వాడు మీ చంద్రబాబు నాయుడు. ఈ తెలుగుదేశం నాయకులకి వీళ్ళకందరికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరేదో అభివృద్ధి మీద మాట్లాడదాము అది ఇదని. రైట్, నేను పాణ్యం నియోజకవర్గం నుంచి నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా మీకు ఒకటే ఛాలెంజ్ అనుకోండి, సవాల్ అనుకోండి, ఏమైనా సరే మీరు మీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు మీరు ఎందుకు వేయలేకపోతున్నారు, మీరే మీ సూపర్ 6 అన్ని కూడా సూపర్ హిట్ అని చెప్పుకుంటున్నారు. మీరు నిరుద్యోగ భృతి ఎవరికి ఇచ్చినారు, ఎవరికి స్త్రీ శక్తికి డబ్బులు ఇచ్చినారు, అవన్నీ చెప్పండి. పిల్లలకు కూడా రైతు బంధువు కింద మీరే చెప్పినారు మేము 20,000 ఇస్తామని చెప్పి, మీరు ఇంతవరకు ఇచ్చింది 14,000 తప్ప ఎందుకు ₹1 కూడా ఇవ్వలేదు. అంటే మీరు ప్రతి ఒక్కటి కూడా అక్క చెల్లెళ్ళకి అందరికి కూడా మీరు కట్టెలిపోయే అవసరం లేదు. నేను గ్యాస్ సిలిండర్ ఇస్తాను, 3 సిలిండర్లు సంవత్సరం, 6 సిలిండర్లు ఇచ్చింది, 1 సిలిండర్ కొదం 5 సిలిండర్లు ఏమైనాయి చంద్రబాబు నాయుడు గారు? మీరు చెప్పే మాటలు మేము మాట్లాడితే మాది గొడ్డేలు పార్టీ మీరంట. అంటే మీది ఏ పార్టీ మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. మా నాయకుడు ప్రజల ముందర మాట చెప్తే నిలబడని నాయకుడు. నువ్వు సొంత బిడ్డనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన వాడు ఈ రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొరచకుండా ఖచ్చితంగా దానికోసమే మీరేదైతే ప్రజలకు హామీ ఇచ్చినారో అవన్నీ కూడా నెరవేర్చలేకపోయినారు. కాబట్టి మేము 1 సంవత్సరం వదిలిపెట్టేశాం. 2వ సంవత్సరం అయినా కూడా సూపర్ 6 అన్ని పథకాలు ఇస్తామని చెప్పినారు, కానీ మీరు ఏం కూడా చేయలేదు. ప్రజలకు మోసంగా దాంతోపాటు ప్రతి ఒక్క మీటింగ్ లో సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పారు. అంటే మీరు సూపర్ హిట్ అనుకుంటే మీ అంతకు మీరు చెప్తే రండి, మేము మీతో మాట్లాడడానికి, మీతో ఎక్కడైనా డిస్కస్ చేయడానికి, మీరు ఎక్కడైనా మీరు కూర్చోబెడితే మీరు ఏం చేసినారు, మీరెందుకు ఇవ్వలేదు మీ సూపర్ 6లోనే? మీరేదో మేము 4,000 పింఛన్ వేసాను. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన టైంలో ఎంతమంది పింఛన్దారులు ఉన్నారు? ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత 5,50,000 మందిని తీసేసినారు.
దానికి వచ్చే డబ్బులు ఎంత మీరు ఒక్కసారి ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు గారు. మీరు ప్రజలను మోసం చేయడం కాదు, ఏదో మాట అంటే గొడ్డలి పార్టీ. మీకు ఒకటే చెప్తాను చూడు, మాది గొడ్డలి పార్టీ అని ఓటు అనేది కాదు. మా గొడ్డలి మీరే మాకు పేరు పెట్టినారు. మాది మా గొడ్డలి పార్టీ కాదు. పరశురాముని చేతిలో గొడ్డలి ఏ విధంగా ఉందో అన్యాయాన్ని నరకడానికే మాకు మీరే ఒక టైటిల్ ఇచ్చేసినారు. మేము చేసే అన్యాయాలు కానీ, మేము చేసే అవినీతి కానీ ఇవన్నీ కూడా మీరు మీ గొడ్డలి మేము మీకే పెట్టేసినాము. దాన్ని ఆ గుర్తునే తీసుకొని మమ్మల్ని మీరు మా అవినీతిని మాదంతా నరకమని మీరే చెప్తారు. ఖచ్చితంగా అది తొందరలోనే 2029 కల్లా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేసేస్తాడు. దాని గురించి మీరేం ఆలోచన చేయాల్సిన పనిలే లేదు. మీరు ఒకటే కోరుతున్నా, మీరు ప్రజలకు ఏ విధంగా మోసం చేసినా అది చెప్పండి. మన చంద్రబాబు నాయుడు పరిపాలన ఎట్లా ఉందంటే ఎక్సైజ్ శాఖ తాగమంటుంది, పోలీస్ శాఖ ఊదమంటుంది, న్యాయశాఖ కోర్టుకు రామంటుంది, ఆర్థిక శాఖ ఫైన్ కట్టమని. అంటే మీరు ఈ విధంగా పరిపాలన చేసే పరిస్థితిలో ఉంటే మీరు ఈ విధంగా మీరు సంపద సృష్టించే పరిస్థితి మీ వాళ్ళు ఊళ్ళో ప్రతి ఒక్క ఊరికి 4 బిల్టాప్ షాపులు పెట్టి మొత్తం అమ్మడం. ఈ రాష్ట్రంలో ఏదైనా దొరుకుతుందో దొరకలేదో చెప్పలేం కానీ రైతులకు మందులు దొరకవు, విత్తనాలు దొరకవు, ఏం దొరకవు. కానీ మీకు పల్లెటూర్లలో కావాలని ఎక్కడ కావాలని మీకు 24 గంటలు మందు సప్లై చేయడానికి మాత్రం మేము తెలుగుదేశం పార్టీ నుంచి మీకు మాత్రం ఎవరెవరికైనా మందు కావాలంటే మాత్రం ఖచ్చితంగా సప్లై చేపిస్తాం. మీరు బాగా మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.